ఏంటి ఈరోజు పేపర్ల విషయాలే? ట్రంప్ ప్రమాణ స్వీకారం, అమెరికా ప్రజలకు స్వీట్, వలసకారులకు హార్ట్. ఏంట్రా ఇలాగుంది టైటిల్? ఒరే మావ, మన దేశంలో మనీ లేదు, ఆ దేశంలో మనశ్శాంతి లేదురా. ఇలా ట్రంప్ గారు కుర్చీ ఎక్కడో లేదో రూల్స్ అన్ని మార్చేసి గడగడ లాడిస్తున్నారా. వీసాలని, సిటిజన్షిప్లని అన్ని లాగేసుకుంటున్నాడు. వాటే పెళ్లి పెట్టారు రూల్స్. మనకి చూడు ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ లేవు. రే మామ, బెంజికారా? ఈడు బిల్డప్ అని. వెంకట్రావు గారు కొత్త కారు కొన్నారా? అవునండి, మా అబ్బాయి ఫారెన్ నుంచి డబ్బులు పంపాడు, కొన్నాను. అయ్యి బాబాయ్ వెంకట్రావు గారు, మీకోసం ఎక్కడికి ఎత్తగాలండి. ఒకటో తారీఖు కదా పెన్షన్ డబ్బులు తీసుకొచ్చాను. ఏర్మూత వేసి పెన్షన్ డబ్బులు తీసుకోండి, నాకు అందరూ బోర్డు పని ఉంది. ఇదేంటి అందరి ముందు నా పరువు తీసాడు, చెప్తే ఏదో. ఏంట్రా రమేష్, బుర్ర పాడైపోయింది ఏంటి? బెంచ్లో తిరిగేవాడికి పెన్షన్ వచ్చిందంటావేట్రా? ఓ బాబాయ్, ప్రతి నెల ఇచ్చేవాళ్ళు నాకు తెలియదు ఎట్రా. వెంకట గారు ఎదుగు చెయ్యండి, తప్పేయండి, ఇక డబ్బులు తీసుకోండి. చిచ్చి ఏంటి అనుకోలేదు, ఏది ఎక్కువ లేని ఇలాంటి ముసలికి గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ పెట్టింది. నీకేం ఆరోగ్యం, మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కదా. ఒరే రమేష్, నా పరువు తీసావు కదరా, నీకేం చెప్పాను రా, పక్క వీధిలోకి వచ్చి ఇమ్మని చెప్పాను కదరా పెన్షన్ నిన్ను. ఒరే మా, మన దేశం ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయిందో నాకు ఇప్పుడే అర్థం అవుతుందిరా. వెంకట్రావు గారు, మీ అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చాడు. హాయ్ డాడీ, నేను వచ్చేసా. ఏంట్రా ఉన్నా పండగకి రారా అంటే చాలా బిజీ ఉన్నావు, ఇప్పుడేంటి హఠాత్తుగా వచ్చు? ఏం చెప్పమంటా డాడీ, ట్రంప్ గారి ఎఫెక్ట్ వేసారు, ఎనిమిది అవ్వలేదు, పంపించారు, వచ్చాను. నువ్వేం టెన్షన్ పడిపోకరా, మీ నాన్నకి ఇప్పుడే పెన్షన్ అందుకున్నాడు, ఈ నెల ఎలాగలా గడిచిపోతులే. ఎంజాయ్ అయితే ఓకే. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది.